వరద బాధితులకు అన్ని విధాల అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్సీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ మునిగిపోతున్న పడవ అన్న గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీల గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైఎస్ఆర్సీపీలో ఎవరూ ఉండరని అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఫస్ట్లో కొంచెం లెథర్జెటిక్గా ఉన్నదని చెప్పని కోపడ్డారు, ఒకరి ఆఫీసర్ మీద అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలు ఆయన సృష్టించాడు, వర్షం ఈయనే కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు. చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వదిలేశారంటే ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి? అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని నా ఉద్దేశం. అదే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. ఒక వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహన అది. ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆ వరద బాధితులకి ఇదయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన హుటాహుటిన నందిగాం సురేష్ గారు జైల్లో ఉంటే ఆ పరామర్శకు వెళ్ళాడు. ఆయన కన్సర్న్ ఏంటి అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల కష్టాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒకరోజు ఏదో మొక్కుబడితంతగా వచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళతో కాసేపు అయ్యి చెప్పాడు. దానికి తోడు ఏదైతే మీకు తెలుసో ఆ పత్రికా టీవీల్లో ఏ విధంగా వార్తలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా విషం చెంపుతున్నారు, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. చేస్తున్న సహాయాన్ని మర్చిపోయారు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నారు, అధికారులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, నేను మొన్న ఇంత మాట్లాడా, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్తో కూడా మాట్లాడా. వాళ్ళు పడ్డ కష్టం 6-7 రోజులు 7 రోజులు నీళ్లలో ఉండుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇదే జబ్బులు బాగా పడతా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు కష్టపడతా ఉంటే ఇట్లా మొత్తం వ్యవస్థ కూడా మోటివేట్ అయ్యి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం డీమర్లో చేయడం తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఒకటే మళ్ళీ చెప్తానని మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చరిత్రహీనులు కావద్దు. ఏదైతే ఒక మంచి సహేతుకమైన విమర్శలు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, ఇది నేను